నేను ఫాస్ట్ స్టార్ట్ 8లోకి వచ్చానండి. అందుకుగాను నా అప్లైనర్స్కి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఆ యొక్క పోస్ట్ని ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. ఆ సార్ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంకా నన్ను ప్రతి ఒక్కరూ అభినందించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయితే నేను ఈరోజు చెప్పబోయేది రైస్ బ్రాన్ ఆయిల్. రైస్ బ్రాన్ ఆయిల్ అని పేరు ఎందుకు వచ్చింది అని అంటే, బియ్యం పై పొరల నుంచి వచ్చిన తవుడు నుంచి తీసిన ఆయిల్ ఇది. అందుకే రైస్ బ్రాన్ ఆయిల్ అని పేరు వచ్చింది. అయితే దీని వలన మనకి ఎంతో ఆరోగ్యం ఉంటుంది. అయితే ప్రతి ఒక్క గృహిణి ఆలోచించేది ఏంటంటే, ఏ నూనె తక్కువ ధరలో దొరుకుతుంది, ఏది ఆరోగ్యానికి మంచిది అని ఆలోచిస్తారు. ఆరోగ్యంగా ఉండాలి, తక్కువ ధరకు రావాలి అంటే ఎలా కుదురుతుంది? ఎప్పుడైనా నాణ్యమైనవి కొంచెం ధర ఎక్కువగానే ఉంటుంది కదా, అది ఆలోచించుకోవాలి. పొదుపు ఉండడం సహజమే, కానీ ఆరోగ్యం పట్ల పొదుపు అస్సలు పనికిరాదు. కాబట్టి మన ఆరోగ్యానికి ఏది మంచిదో అది ఎంచుకోవడం ఒక గృహిణిగా మనకి చాలా మంచిది. మన కుటుంబాన్ని కాపాడుకున్న వాళ్ళం, మన కుటుంబ ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాము. అయితే మార్కెట్లో ఎన్నో రకరకాల నూనెలు వచ్చినప్పుడు ఏది వాడాలా అని సతమతం అవుతూ ఉంటాము, సందేహపడుతూ ఉంటాము. కానీ ఆ సందేహం ఈ రైస్ బ్రాన్ ఆయిల్ వచ్చిన తర్వాత మాత్రం అస్సలు వద్దు. కొంచెం కష్టం అనుకోకుండా, ఎక్కువ అనుకోకుండా ఇది తప్పకుండా వాడితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అది ఎలాగా అంటే, ఈ రైస్ బ్రాన్ ఆయిల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదు, ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ని తయారు చేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల బరువు పెరుగుతారు, కాబట్టి ఇంకా గుండె జబ్బులు వస్తాయి, ఇంకా క్యాన్సర్కి సంబంధించిన వ్యాధులు ఉంటాయి. ఈ క్యాన్సర్కి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంకా చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. ఇంకా కిడ్నీ యొక్క వ్యాధులను కూడా తగ్గిస్తుంది. అయితే రోజు నూనె మంచిది కదా అన్నామని ఎక్కువ 200 గ్రాములు అంతకంటే పైన ఎక్కువ వాడకూడదు. రోజుకి 40 గ్రాముల నుంచి 60 గ్రాముల వరకు మాత్రమే వాడుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఒక నూనెను ఎక్కువగా మరిగించడం వల్ల ఇంకా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంకా నూనె మరిగించడమే కాకుండా ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు కూడా అంత ఇబ్బంది ఉండదు, ఎలాంటి సమస్య ఉండదు. అయితే చాలామంది ఏమంటూ ఉంటారంటే, డీప్ ఫ్రైల వల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది అంటారు. కానీ ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ డీప్ ఫ్రై చేసినా కూడా మన ఆరోగ్యానికి ఎలాంటి హాని అనేది కలగదు. కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని అంటే తప్పకుండా ఇది వాడాలి. ఇంకా దీంట్లో ఏమేమి ఉంటాయంటే, రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది, ఈ విటమిన్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి, ఇక వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. చూడండి ఎన్ని ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నాయో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించకుండా, ప్రతి గృహిణి ఆలోచించకుండా ఏ ఆయిల్ వాడుతున్నారు మీరు అంటే, నేను రైస్ బ్రాన్ ఆయిల్ వాడి నా యొక్క కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుతున్నాను అనే విధంగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రైస్ బ్రాన్ ఆయిల్ వాడి చూడండి, అది మీకు తప్పకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. వాడి చూస్తేనే కదా ఏదైనా తెలుస్తుంది. కాబట్టి నేను
ఈరోజు వాడానండి. నేను కాకరకాయ ఫ్రైలో వాడాను. చాలా బాగుంది. నేను 3 స్పూన్స్ మాత్రమే వేసాను. కాకరకాయ ఫ్రై అంటే చాలా నూనె వేస్తాం, కానీ ఈరోజు అసలు దీని పనితనం ఎలా ఉంటుందా అని నేను 3 స్పూన్లు మాత్రమే వేసానండి. చక్కగా టేస్ట్గా ఉంది కాకరకాయ కారం. అలాగే పులుసు కూడా పెట్టానండి. ఆ పులుసులో కూడా 2 టేబుల్ స్పూన్లు మాత్రమే వేశాను. చాలా రుచిగా ఉంది. కాబట్టి మీరు కూడా వాడి చూడండి. నేను వాడాను కాబట్టి దాని రుచిని మీకు చెప్తూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా వాడితే ప్రతి ఒక్కరికి చెప్పగలుగుతారు. థ్యాంక్ యూ.